నీ పేరేం పేరయ్యా? నా పేరు యేసు అండి. పాటి బండ్ల యేసు. పూర్తిగా చెప్పు. పాటి బండ్ల యేసు. నీ వయసు ఎంత? 82. 84 అంటున్నారే? లేదు, 82 వచ్చింది. సరే, నువ్వు యేసుక్రీస్తుని ఎలా నమ్ముకున్నావు? పూర్తిగా నమ్ముకున్నానండి. ఎట్లా? ఆయనే నా దేవుడు, ఆయనే నా మనిషి. ఓకే, ఆయన కూడా మనం ఆధారం బతుకుతున్నాం. ఇప్పుడు నీ జీవితంలో ఆయన చేసిన మేళ్ళు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. చెప్పు, ఒకటి చెప్పు. మర్చిపోలేని ఉన్నాయి. చెప్పు, ఒకటి చెప్పు. ఏమీ లేనివ్వండి, ఎట్లా కష్టం చేసి ఆయన కొండగానే ఎట్లా కష్టం చేసి 10-12 సెంట్లు కొడుకున్నాను, 4 పిల్లలు పెళ్లి చేశాను. అట్లా నా చెప్పలు నేను పడ్డా. ఓకే, సరే, నువ్వు ఇప్పుడు ఈ ఎఫాతా చర్చ్ అని ఉంది కదా, ఈ చర్చికి ఎట్లా వచ్చావు? ఎట్లా అంటే ఎఫతి చర్చి రాజుగారు రాజుగారు అని అంతే కదండి. రాజుగారు అని ఇక్కడికి వచ్చి పొలం కొనుక్కున్నాడండి. కొనుక్కుంటే ఇల్లు కట్టుకుంటున్నాడు. ఏందో ఒకనాడు ఇటు పోతుంటే పాటలు అవి పాడుతున్నారు. నేను పాటలు బాగా పాడతాను. ఏందో పాడుతున్నారు, ఇటు వచ్చేక నాకు అవకాశం ఇచ్చాడు. పాడాను. అక్కడి నుంచి నన్ను వాళ్ళని నేను వదిలిపెట్టలేదు, నన్ను వాళ్ళు వదిలిపెట్టలేదు. ఇంతకుముందు నువ్వు చర్చికి పోయేవాళ్ళని, ఆడవాళ్ళని అసలు ఎగతాలు చేసేవాళ్ళని, భలే ఎగతాలు చేసేవాడిని. అప్పుడు ఎందుకు ఎగతాలు చేసిన వాళ్ళని నాకు అహంకారం ఉందా, లేకపోతే మా దగ్గర మతం ఉందా అని చెప్పి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నా. పడ్డాను కూడా. పడి అవన్నీ పాపాలు దేవుడు అన్ని అనుభవించేది ఆయనే కదా, మన కష్ట సుఖాలు. అందువల్ల వాళ్ళని ఏమంటాను ఇప్పుడు నేను ప్రతి ఒక్కరిని కూడా మన తోట పుట్టినడానికి చూస్తున్నాను. మరి వాళ్ళు ఎగతాలు చేస్తున్నారు ఇప్పుడు నిన్ను? వాళ్ళు సంతోషపడుతున్నారు. పాపం ఇట్లాంటి మాట్లాడినవాడు ఇప్పుడు చర్చికి పోతాడు ఏందని సంతోషపడుతున్నారు. ఇప్పుడు నీకు 82 సంవత్సరాలు, నీ జీవితంలో అనారోగ్య పరిస్థితులు ఏమైనా వచ్చినాయా? వచ్చినా కూడా దేవుడు తీసేసాడండి. దేవుడు తీసాడు, తప్పించాడు. మంచిది, చాలా మంచిది. మరి ఇప్పుడు నువ్వు చెప్పదలసిన సాక్షి ఏంటి? నేను చెప్పదలుచుకుంటా, ఈ సమస్యలోకి వచ్చినాక, ఈ చర్చికి వచ్చినాక నాకున్న బాధలన్నీ పోయి నాకు హుషారు కూడా పెరిగిందండి. హుషారు కూడా పెరిగింది. ఆర్థికంగా దేవుడి దేవల్ల ఏమీ లేదు, వచ్చిన కాసి లేదు. అంతకుముందు పడ్డాను, చాలా బాధలు పడ్డాను. ఇప్పుడు నువ్వు పొద్దున్న నీ జీవితం ఉదయాన్నే 3ంటికి మొదలవుద్దా? 3ంటికి లేస్తాను. కాలు కింద పెట్టకుండా తండ్రి యేసయ్యా నన్ను కాపాడయ్యా, అందరిని కాపాడయ్యా, ప్రజలను కూడా రక్షించయ్యా అని ఆ మాట ఒక్కటానికి నోటితో లేస్తాను. 3 గంటలకు లేస్తావు, లేచి చర్చి కాడికి వస్తావు. వచ్చి ఏం చేస్తావు? ఇక్కడ చర్చి ముంగల ఊడిసి కదా మంచి శబ్బరు చేసి పాస్టర్ గారు 4 ఇడ్లీ తెమ్మటి తీసుకొస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ పని? 15 సంవత్సరాలు. అబ్బా, ఈ చర్చికి నీకు అనుబంధం ఏంటి? నాకు దేవుడే ముఖ్యం, అందువల్లే నేను రావడం. మాకేం చుట్టాలు కాదు, ఏం కాదు. ఇప్పుడు చుట్టాల కన్నా పెంచుకుంటున్నారు. వెరీ గుడ్, బాగా అవకాశం ఉంటున్నారు. సో నువ్వు ఇప్పుడు ఈ వీడియో చాలా దేశాలకు పోద్ది, చాలా మంది చూస్తారు. మరి వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నావు? ఈ దేవుని కృప వల్లే మీ దగ్గరకు అందరికి వచ్చానండి. ఈ దేవుని శక్తి నాకు ఇచ్చాడని చెప్పగలుగుతా. సరే, ఒక పాట పాడు. అదే పాడు. ఆదరించారు. ఆదరించేరే ఆహా ఆదరించేరే దారే కనరాదు, సంజ వెలుగు కనుమరుగైపోయే, నా జీవితాన్న శ్రీకటులై మ్రోయే. ఆదరించేరే దారే కనరాదు, సంజ వెలుగు కనుమరుగైపోయే, నా జీవితాన్న శ్రీకటులై మ్రోయే. ఆదరించేరే ఆహా. చాలు, ఇక చాలు. వండర్ఫుల్, చాలా బాగా పాడావు. దేవుడిని ఆశీర్వదించును గాక. ఆమేన్.